మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరింటాకు పిన్ని అపూర్వతో చెప్తూ ఉంటుంది. ఆ గగన్ గారు కూడా నక్షత్రతో అడ్జస్ట్ అయిపోతున్నాడేమో, నక్షత్ర వాడి దగ్గర ఉందేమోనని చెప్తూ ఉంటుంది. అబ్బా నేను వినలేకపోతున్నాను, చెయ్యి వాడికి ఫోన్ చెయ్యి అని చెప్తూ ఉంటే, గగన్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, నేను చెప్తాను చెయ్యి అని అపూర్వ ఫోన్ నెంబర్ చెప్తూ ఉంటుంది. గగన్ ఇక పడుకోవడానికి దుప్పటి కప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో గగన్ బాబు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే, ఎవరు? ధరణ కుంకుమ భరణే అని అడుగుతూ ఉంటాడు. నేను గోరింటాకు పిన్నిని అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. ఏ నువ్వు కూడా ఐ లవ్ చెప్దామని అనుకుంటున్నావా అని గగన్ అడుగుతూ ఉంటే, బాబు నువ్వు నాన్సిక్లో ఉన్నట్టున్నావు, బర్త్డే ఫంక్షన్లో నువ్వు నా చేత జ్యూస్ తాగించావు కదా ఆ పిన్నిని అని చెప్తూ ఉంటే, ఓ గోరింటాకు పిన్ని మీరా, ఏంటి సంగతి చెప్పండి అని గగన్ ఇక నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. మా నక్షత్రం ఏమైనా మీ దగ్గరికి వచ్చిందా బాబు అని అడుగుతూ ఉంటే, ఈవినింగ్ సైట్ దగ్గరికి వచ్చింది అని గగన్ అంటాడు. అపూర్వ అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. అప్పటి నుంచి నీ దగ్గర పెట్టుకున్నావా బాబు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, శత్రువులతో చేతులు కలిపే క్యారెక్టర్ నాది కాదు, నీలాగే ప్రేమిస్తున్నానని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. నేను లెక్క చేయకుండా నా సైట్ నుంచి నేనేం పట్టించుకోకుండా వచ్చేసాను. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో నాకైతే తెలియదు అని గగన్ అయితే చెప్తూ ఉంటాడు. ఇదమ్మాయి సంగతి, భూమి వీడిని చీ అనింది, వీడేమో మన అమ్మాయిని చీకొట్టాడు. ఆ బాధలో మన నక్షత్ర ఏ పబ్బుగా వెళ్ళి ఫుల్గా తాగేస్తూ ఉంటుంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, చి నా కూతురు అలాంటిది కాదు అని అపూర్వ కోప్పడుతుంది. నీ కూతురు ఆ గగన్ గారిని ప్రేమిస్తోందని నేను ఎంత మొత్తుకున్నా నువ్వైతే నమ్మలేదు, చూపించే వరకు నమ్మలేదు. ఇది కూడా అంతే, ఇది తాగి తూలుతూ ఎక్కడో పడిపోయిందనో, తాగి పైనుంచి పడిపోయిందనో ఫోన్ వస్తుంది, లేకుంటే మత్తు దిగిపోయాక అదే వస్తుందిలే అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, నక్షత్ర గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ దత్తత ఎలా ఆపాలన్న దాని గురించి నువ్వు ఆలోచించు అని చెప్తూ ఉంటే, అవును దాని గురించి టెన్షన్ పడాలి, ఆలోచించాలి అని అపూర్వ చెప్తుంది. ఇక రాత్రి అవ్వగానే రారా అంటూ గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటా శబ్దాలని అందరూ కూడా ఇక పరిగెత్తుకొని బయటకు వస్తూ ఉంటారు. ఏంట్రా అంత సౌండు అని బిందు అడుగుతూ ఉంటే, ఏముంది భూమి మీదికి మళ్ళీ పెద్దయితే వచ్చినట్టుంది, రా వెళ్ళి చూద్దాం అని చరణ్ అంటాడు. పద పద అని బిందు చెప్తుంది. అప్పుడే భూమి గదిలోంచి బయటకు వస్తూ ఉంటుంది. అదేంటి భూమి ఇక్కడే ఉంటే మరి ఈసారి పెద్దయితే పూనింది ఎవరికి, చూద్దాం పద అని చరణ్ అయితే షాక్ అయి వస్తూ ఉంటాడు. ఇక్కడ డాన్స్ చేస్తున్న అపూర్వ అయితే అందరూ చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు. అపూర్వ అచ్చం శోభాచంద్రలాగానే నాట్యం చేస్తూ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర చుట్టూ శోభాచంద్రల డాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇక అలా డ్యాన్స్ పూర్తయిన తర్వాత శోభాచంద్రల అపూర్వ చాలా ప్రేమగా చంద్ర అని పిలుస్తూ ఉంటుంది. వెంటనే భూమి వైపు చాలా కోపంగా చూస్తుంది. ఏంటి చంద్ర, సంబంధం లేని వాళ్ళు ఈ ఇంట్లో కనిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటే, శరత్చంద్ర అయితే భూమి వైపే చూస్తూ ఉంటాడు. భూమి కృష్ణప్రసాద్ ఒకరినొకరు చూస్తూ ఉంటారు. వెంటనే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. భూమి చేపట్టి లాగి భూమి చెంప పగలు కొడుతుంది. భూమి అయితే చాలా దూరం వెళ్ళి కింద పడుతుంది. అమ్మ భూమి అని కృష్ణప్రసాద్ అయితే ఇక భూమిని లేవడానికి పరిగెడుతూ ఉంటాడు. అపూర్వ కోపంగా ఉరుము చూస్తుంది. అపూర్వ చూపులకి భయపడిన కృష్ణప్రసాద్ అయితే ఇక ఒక్కడు కూడా ముందుకు వేయలేక వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు. ఇక కింద పడిన భూమి అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏమన్నాయా, ఈ శోభాచంద్రనే మర్చిపోయావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ కింద అలాగే పడి ఉన్న భూమి వైపు కోపంగా చూస్తుంటుంది. ఎవరివే నువ్వు, ఏ దిక్కు నుండే వచ్చి ఈ దిక్కు నీదని మాట్లాడుతున్నావు? నాట్యాన్ని నాలా అనుకరించినంత మాత్రాన నువ్వు నాకు పోటీ కాగలవా? నువ్వు నాకు సాటి రాగలవా? ఎవరివే నువ్వు? మా వారికి దారదత్తమైనట్లు ఈ ఇంట్లో వచ్చి కాళ్ళు పెడతానంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఎవరివే నువ్వు అని అపూర్వ మళ్ళీ కింద పడిన భూమి దగ్గరికి వస్తుంది. ఇంకా భూమిని కొడుతూ ఉంటుంది. అమ్మో ఇంతలోనే ఎంత ప్రాక్టీస్ చేసావే అపూర్వ, ఇరగదీస్తున్నావే అని గోరింటాకు పిన్ని అనుకుంటుంటుంది. అపూర్వ భూమిని కొడుతూ ఉంటే భూమి అయితే చాలా బాధగా చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర వెంటనే అపూర్వ దగ్గరికి వస్తుంది. శోభ ఏంటి కోపం, కాస్త ఆగు శోభ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఏంటి ఆవేశం, భూమి ఏం చేస్తుందని ఇలా కొడుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఏం చేసిందా, నువ్వు దత్తత తీసుకుంటాను అంటే మొహమాటానికి కూడా వద్దనుకుంటా తను వస్తానని చెప్తే అది తప్పు కదా అని అపూర్వ అయితే శోభాచంద్రలా అడుగుతూ ఉంటుంది.
తను వస్తాననలేదు, నేనే దత్తత తీసుకుంటానని చెప్పాను. భూమి చాలా మంచిది శోభ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మంచిదా? ఎక్కడ చూసావు దీని మంచితనం? ఎప్పుడు తెలుసుకున్నావు దీని మంచితనం? చూసిందల్లా మంచి అని అనుకుంటే అది నీ మంచితనం అవుతుంది, కానీ దాని మంచితనం ఎలా అవుతుంది అని వేలు పెట్టి భూమి వైపే అపూర్వ చూపిస్తూ చెప్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దీని పుట్టికేంటి? దీని పూర్వం ఏంటి? ఏమీ తెలుసుకోకుండా దీన్ని దత్తత ఎలా తీసుకుంటావు చంద్ర అని శోభాచంద్రలా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏ వివరం తెలియకుండా నువ్వు దీన్ని దత్తత తీసుకొని ఈ ఇంట్లో వాటా ఎలా ఇస్తావు చంద్ర? నాకు దీన్ని దత్తత తీసుకోవడం ఇష్టం లేదు అని అపూర్వ శోభాచంద్రలాగానే చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర, భూమి, కృష్ణప్రసాద్ సాకి అలాగే చూస్తూ ఉంటారు. అయినా దత్తత తీసుకుంటావా చంద్ర అని నిలదీస్తూ అడుగుతూ ఉంటే ఇక శరత్చంద్ర ఇక కంగారు పడుతూ భూమి వైపే చూస్తూ ఉంటాడు. భూమి బాగా కంగారు పడుతూ ఉంటుంది. శరత్చంద్ర అయితే అపూర్వతో నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా అని శోభాచంద్రలా నటిస్తున్న అపూర్వతో చెప్తూ ఉంటాడు. అయితే దాటకు, దీన్ని దత్తత తీసుకోకు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి అయితే బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అయితే దత్తత తీసుకోకు అని అపూర్వ అయితే 4-5 సార్లు చెప్తూ అలాగే కింద పడిపోయి నటిస్తూ ఉంటుంది. అపూర్వ కళ్ళు తెరువు అని శరత్చంద్ర పరిగెత్తుకుని అపూర్వ దగ్గరికి వస్తాడు. గోరింటాకు పిన్ని, మీరా కూడా పరిగెత్తుకుని వస్తారు. నువ్వు వెళ్ళి పసుపునీళ్ళు తీసుకురా అమ్మాయి, ఈ లోపు నేను అపూర్వ చెవిలో దేవి మంత్రం చదువుతాను అని గోరింటాకు అపూర్వని ఒళ్ళో పెట్టుకుని, అమ్మాయి అదర కొట్టేసావు అమ్మాయి, మధ్య మధ్యలో నాకు విజిల్స్ కూడా వేయాలనిపించింది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అపూర్వ అయితే ఒక కన్ను తెరిచి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇదిగో దేవి మంత్రం ఎంత పవర్ఫుల్లో అపూర్వ మెలకువలోకి వచ్చేస్తుంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే అప్పుడే అపూర్వ కళ్ళు తెరిచి, బావా ఏమైంది నేనేంటి ఇలా అని ఏమీ తెలియని దానిలా నటిస్తూ అడుగుతూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి నీళ్ళు తాగు అని గోరింటాకు పిన్ని తాగిస్తూ ఉంటుంది. నీళ్ళు తాగిన తర్వాత లే అమ్మాయి మెల్లగా లే అని గోరింటాకు పిన్ని ఇక మెల్లగా లేపి నిలబెడుతుంది. ఇప్పటికైనా చెప్పండి బావా, నాకేమైంది బావా, నేనేం చేశాను అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీకు శోభాచంద్ర పూనింది అని గోరింటాకు చెప్తూ ఉంటే, నిజమా? ఆ మహాతల్లి నాకు పూనిందా? నేను ఎంత అదృష్టవంతురాలని. అక్క నువ్వు నన్ను పునేవా అక్క? చాలా సంతోషం అక్క అని అపూర్వ శోభాచంద్ర ఫోటోకి దండం పెడుతూ, బావా ఇంతకీ నేనేం చేశాను బావా? నేను ఎవరినైనా కొట్టానా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. కొట్టడం ఏంటమ్మా, ఏకంగా భూమిని చంపైపోయింది శోభాచంద్ర అని బామ్మ అంటుంది. అవునా బావా, అంత పని చేశానా బావా నేను? అయినా అక్క భూమిని కదా పూనుతుంది, నేనెలా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. జనరల్ విషయం అయితే భూమికే పూనుండేదేమో, కానీ అగైనెస్ట్ విషయం కదా, అందుకే నిన్ను పూన్నట్లుంది అని గోరింటాకు చెప్తూ ఉంటే, అగైనెస్టా అంటే ఏం చెప్పిందక్క? భూమిని ఎందుకు కొట్టింది, ఎందుకు చంపైపోయింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమిని దత్తత తీసుకోవటం శోభాచంద్రకి ఇష్టం లేదంట, ఆ విషయమే భూమిని కొట్టి మరీ నీలో పూని మరీ చెప్పింది అని గోరింటాకు చెప్తూ ఉంటే, అయ్యయ్యో భూమి ఈ ఇంటి వారసురాలు అవుతుందని బావతో పాటు నేను కూడా సంతోషించానే, కానీ ఎందుకు అక్క ఇంత సెల్ఫిష్గా ఆలోచించింది అని అపూర్వ అయితే ఏమీ తెలియని దానిలా నటిస్తూ చెప్తూ ఉంటే, సెల్ఫిష్ అంత ఏంటమ్మా, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వారసత్వం విషయంలో వచ్చేస్తానంటే మనుషులు ఒప్పుకుంటారు, కానీ ఆత్మలైతే ఒప్పుకో కదా అని గోరింటాకు పిన్ని చెప్తుంది. అందుకే మీ అక్కకి అంత కోపం వచ్చింది, శరత్చంద్రకు కూడా అదే చెప్పింది అని గోరింటాకు చెప్తూ ఉంటే, బావా మీరేమంటారు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. శోభా మాటని నేను ఎప్పుడైనా కాదన్నానా అపూర్వ అని చెప్తూ ఉంటారు. భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, ఈ విషయంలో నన్ను క్షమించమ్మా అని శరత్చంద్ర చెప్తాడు. అంత మాట అనకండి నాన్న, మిమ్మల్ని నాన్న అనే భాగ్యం ఇచ్చారు, అది చాలు నాకు అని భూమి చెప్తుంది. అపూర్వ అయితే భూమి దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి, నేను కొట్టినందుకు అక్క తరపున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను, నన్ను క్షమించమ్మా, సారీ అమ్మ అని అపూర్వ భూమి చేతులు పట్టుకొని చెప్తూ ఉంటుంది. భూమి అయితే అది విని కోపంగా చూస్తూ ఉంటుంది. పర్వాలేదంటే కన్న తల్లి లాంటి శోభాచంద్రనే కదా నన్ను కొట్టింది, ఏం పర్వాలేదు అని భూమి అంటుంది. రా అపూర్వ, రెస్ట్ తీసుకుందు అని శరత్చంద్ర అపూర్వని లోపలికి తీసుకువెళ్తాడు. దత్తత ఆగిపోయినందుకు భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక వంశీ, ఇందు ఇద్దరు కూడా బెడ్పై నిద్రపోతూ ఉంటాడు. కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. ఏంటండి ఈ టైంలో కాలింగ్ బెల్ మోగుతోంది, అర్ధరాత్రి అని బిందు అడుగుతూ ఉంటుంది. దొంగలు ఏంటారు, ఎందుకంటే ఆ 3 కోట్ల డబ్బులు ఎత్తుకెళ్ళటానికి నేనే సెట్ చేశాను, అది నీ విషయంలో నా విషయంలో, ఆ దొంగడి విషయంలో కాస్త డబ్బులు లోపల ఉన్నవి చిత్తు కాగితాలు,
కానీ మా అమ్మ నాన్న విషయంలో 3 కోట్ల డబ్బులే కదా, ఇప్పుడు దొంగ వచ్చి ఆ 3 కోట్ల డబ్బులు ఎత్తుకెళ్ళిపోతే మళ్ళీ అపూర్వ గారిని డబ్బులు అడగలేరు, మనల్ని కలవకుండా అడ్డుకోలేరు. నేనే ఇలా సెట్ చేశాను అని వంశీ ఇందుతో చెప్తూ ఉంటాడు.